తిరుమలపై మంత్రి కొడాలి నాని చేసిన విపరీత వ్యాఖ్యలపై స్వామి పరిపూర్ణానంద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. మంత్రి నాని చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జగన్ కు వినిపిస్తున్నాయో లేదో తెలియదని, సీఎం స్పందించకపోతే సీఎం జగనే మాట్లాడించారని అనుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. తిరుమల దర్శనార్థం వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. తిరుమలపై ఇలాంటి వ్యాఖ్యానాలు గతంలో ఎప్పుడూ వినలేదని స్వామీజీ విస్మయం వ్యక్తం చేశారు. వివాదం రగిలితే అది సద్దుమణిగేలా చేసే బాధ్యత సంబంధిత మంత్రులపై ఉంటుందని, కానీ మంత్రి నాని చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వానికి 150 సీట్లు వచ్చాయని, అందులో 149 స్థానాలు హిందువులు ఓట్లు వేస్తేనే వచ్చాయని ఆయన పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హిందువులు పెట్టుకున్న నమ్మకానికి సీఎం జగన్ పునాదులను కూడా పొడిచేస్తారని అన్నారు. ఇతర మతస్థుల ప్రార్థనా స్థలాల గురించి ఏ రాజకీయ నేత మాట్లాడడం లేదని, కేవలం హిందూ దేవాలయాల గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. మంత్రి కొడాలి నానికి ఏమాత్రం చరిత్ర తెలియదని, ఓసారి చరిత్రను తిరిగేయాలని స్వామీజీ హితవు పలికారు. 42 పాయింట్లతో డిక్లరేషన్ రూపొందించారని, ఇతర మతస్థులు దర్శనార్థం వెళితే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. కొడాలి నాని భ్రమల నుంచి బయటకు రావాలని హెచ్చరించారు. గతంలో ఓ పార్టీలో ఉండేవారని, ప్రస్తుతం మరో పార్టీలో ఉన్నారని, త్వరలో కొడాలి నానికి ఈ పార్టీపై ఉన్న భ్రమలు కూడా తొలగిపోయి ఇతర పార్టీలోకి వెళ్తారని స్వామీజీ ఎద్దేవా చేశారు. తిరుపతి ఎవడబ్బ సొత్తు అనడం చాలా దారుణమైన అంశమని, తిరుమల డిక్లరేషన్ పై ప్రశ్నించడం అహంకారమే అవుతుందని అన్నారు. దేవుళ్ల గురించి మాట్లాడే స్థాయి నానికి లేదని మండిపడ్డారు. తిరుమల కొండతో పెట్టుకున్న వారి బూడిద కూడా దొరకలేదని, ఆ చరిత్ర కూడా కళ్ల ముందే ఉందని పేర్కొన్నారు. దేవుళ్లతో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా పోతారని హెచ్చరించారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కొడాలి నాని హిందువు కాలేడని, ఆయనలా తాను బజారు మాటలు మాట్లాడనని స్వామీజీ అన్నారు. హిందువుల మనోభావాలను సీఎం జగన్ ఖచ్చితంగా గౌరవించాల్సిందేనని పరిపూర్ణానంద స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడించడానికి కొందరు కుట్ర పన్నుతున్నారని, మంత్రి నాని లాంటి వాళ్లు ఈ కుట్రలో భాగస్వామ్యం అయ్యారని ఆరోపించారు. పీఠానికి ద్రోహం చేసిన జయలలిత ఎలా చనిపోయారో అందరూ చూశారని, ఇందిరాగాంధీ కూడా దిక్కు లేకుండా చనిపోయిందని స్వామీజీ గుర్తు చేశారు. మంత్రి నాని చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని, తన శాఖ తాను చూసుకుంటే సరిపోతుందని హితవు పలికారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని, జగన్ స్పందించకపోతే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుందని పరిపూర్ణానంద స్వామీజీ పేర్కొన్నారు. The panic situation in Andhra Pradesh is something different, peculiar than the entire world is facing this pandemic situation with COVID-19. But AP is facing a panic situation, one after another. The assault or riots on temples and culture, especially the conversions that are taking place in Andhra Pradesh. People are in very panic mood. So the huge community, Hindu community, a majority of Hindu community trusted Jagan Mohan Reddy and voted him and gave him a verdict of 151 seats, in which I have a confidence that 149 seats are being elected by only Hindu votes. If Jagan Mohan Reddy ji is not interested in Hindu community, that's what his government wants to prove. After all these incidences that are taking place one after another, and a responsible citizen who is sitting in his cabinet, a minister, Kodali Nani, his alias Venkateshwar Rao, his verbatim, his expression, his feelings, his presentation is which are dangerous and provoking a religious, communal, dangerous system. So therefore, I sincerely request Mr. Jagan Mohan Reddy ji, Chief Minister of Andhra Pradesh, to control him, because something conspiracy is going. So he is also being part of that. So his presentation, his words are very vulnerable. He challenges that to debate on declaration in TTD. What right he has got to challenge? No one has right on this earth to challenge the declarations
or any activities of Hindu temples. Nobody has their own business to poke their nose into it. Hindu system, nobody has right to question it. What the system is going, the system has to go. If the correction is required, the Pitadipatis are there, concerned people are there, that Agam Pandits are there. These people are there to, take care of that. Not these MLAs or MPs or ministers or CMs or anybody. These political, assorted people are not, invited for these things. So let them go there, have a darshan and come back. But these guys, they are making fuss out of it and they are making nonsense out of it. And these people are, taking situation, panic stage, and people in Andhra Pradesh, especially Hindus, they are going cranky. So now it is in the hands of Jagan Mohan Reddy ji to control their people, their party people, not to utter shit from their mouth. It is literally shit they are uttering from their mouth. So they have to be controlled, they have to be, taken care properly, and Shoka's notice has to be given for them, and responsible words are not coming from the responsible person. So I prefer Jagan Mohan Reddy ji has to control the situation, take care of the situation, take care into his hands, and he has to give a promise to the Hindu society saying nothing can happen in future. Definitely Jagan Mohan Reddy hope our words, he will consider it seriously, and definitely keeping in view the prospect of state or anything, definitely he will take a step. I consider it, I wish, also I trust. If he fails to do that, definitely we saints all over India, I am talking to them, I am in contact with them in Zoom sessions or any other sessions. So people are not going to leave things so easily. He has to come up with solution in front of a Hindu society.